1 కప్ ఆఫ్ ఈ హై ప్రోటీన్, హై ఫైబర్ పాస్తా నుండి మీకు ఈజీగా 30 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అందుతుందండి. ప్రాసెస్ చాలా సింపుల్. ఒక 2 కప్స్ ఆఫ్ నో వీట్ హై ప్రోటీన్ ఆర్గానిక్ పాస్తాని యూజ్ చేస్తున్నాను. ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, సాల్ట్ వేసి ఒక 5-6 మినిట్స్ బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసిన పాస్తా వాటర్‌ని పాడేయకండి. తర్వాత యూజ్ చేద్దాం. ఇప్పుడు మీకు కావాల్సిన వెజ్జీస్‌ని క్యూబ్స్ కింద చాప్ చేసుకోండి. నేనైతే రెడ్ అండ్ యెల్లో బెల్ పెప్పర్స్, బ్రోకలీ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు వైట్ సాస్ కోసం ఒక 100 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్, కొంచెం చీజ్ అండ్ కప్ ఆఫ్ వాటర్ వేసి బ్లెండ్ చేసుకోండి. మిల్క్ కూడా వేయొచ్చండి. బట్ ఐఎమ్ అవాయిడింగ్ మిల్క్ సిన్స్ ఐఎమ్ లాక్టోస్ ఇంటాలరెంట్. లుక్ ఎట్ దట్ బ్యూటిఫుల్ వైట్ సాస్ అండి. ఇప్పుడు పాన్‌ని హీట్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ వేసి వెజ్జీస్‌ని ఇందులో ఒక 2-3 మినిట్స్ సిమ్‌లో సాటే చేయండి. నేను కార్న్ కూడా వేసాను ఫర్ ఎక్స్ట్రా ప్రోటీన్. టేస్ట్‌కి కొంచెం సాల్ట్, పాస్తా, వైట్ సాస్ అండ్ పాస్తాని బాయిల్ చేసిన వాటర్, మిక్స్డ్ హెర్బ్స్ అండ్ మీ టేస్ట్‌కి తగ్గట్టు చిల్లీ ఫ్లేక్స్‌ని అన్నీ వేసుకొని ఇంకో 3 మినిట్స్ లో ఫ్లేమ్‌లో బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్‌గా మోజరెల్లా చీజ్‌తో గార్నిష్ చేశానండి. జస్ట్ 10-15 మినిట్స్‌లో హై ప్రోటీన్, హై ఫైబర్, నో జంక్ పాస్తా రెడీ అండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చెకింగ్ ల్యాబ్స్‌కి తీసుకెళ్దామండి. గైస్, ఎలా ఉంది టేస్ట్? సూపర్.